హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం స్కామ్ కు సంబంధించి టోటల్ గా అంటే దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదొక పెద్ద స్కామ్, భారతదేశ చరిత్రలో అనూహ్యమైన స్కామ్ అని చెప్పి కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆ స్కామ్ల సంగతి, ఈవీఎంల ట్యాంపరింగ్ సంగతి పక్కన పెడితే కొన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలను మనం గత కొన్ని రోజులుగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, వైసీపీ ఓటమి తర్వాత కొన్నింటిని అంటే డేర్ గా చెప్పే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు తాజాగా మరొక విశ్లేషణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ అంటూ రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడంతో జరిగిన డ్యామేజ్ ఎంత అన్నది ఇప్పటికే మనం కొన్ని స్టోరీలో చెప్పినాం. ఈ రోజు అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్న తర్వాత నీ ఓటమి కొత్త చరిత్ర చెబుతోంది అంటూ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాసిన స్టోరీ ఇప్పుడు యూట్యూబ్ లో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అతిపెద్ద సంచలనంగా మారింది. రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావా జగన్ రెడ్డి అంటూ ఆయన నిలదీసిన విధానం వాస్తవంగా అంటే చాలా రియాలిటీని కళ్ళగడుతుంది అనమాట. ఒకసారి అదేందన్నది చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒక జర్నలిస్ట్ గా నేను అంటే తెలంగాణ ఎన్నికలకు ముందు July 7th రాసిన స్టోరీ ఇది. తెలంగాణలో రెడ్డి రాజ్ పవర్ కోసం ఏకమవుతున్న రెడ్డి నేతలు కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యం, పార్టీలకు అతీతంగా రెడ్డి రాజ్య స్థాపనకు పావులు, బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన రెడ్డి పవర్ ఇప్పటికే రెడ్ల చేతిలోనే. తెలంగాణ కాంగ్రెస్ బండి మార్పుతో టీబీజేపీ కూడా రెడ్ల హస్తగతం, అధికారం కోసం ఆకలితో రెడ్డి నాయకులు. పవర్, అధికారం ఈ అల్టిమేట్ అడిక్షన్. డబ్బు, మందు, మగువ అన్నిటికంటే పెద్ద అడిక్షన్ పవర్. దానికోసం ఎంతకైనా తెగించే తెగువ, చాణక్యం ఉన్న వాళ్ళకే అధికారం దక్కుతుందని ప్రపంచం చాలా సార్లే రుజువు చేసింది. అధికారం కోసం జరిగిన వెన్నుపోట్లు చరిత్రలో మరకలుగా మిగిలిపోయాయి. దునియాలో అన్నిటికన్నా అత్యంత దారుణమైన అడిక్షన్ అధికార దాహమే అంటుంటారు రాజకీయ నిపుణులు. అలాంటి పవర్ గేమ్ లో ఎన్నో సమూహాలు, మరెన్నో జాతులు అంతరించిపోయాయి. ప్రజాస్వామ్య పాలనలో సైతం అలాంటి పోకట్లు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. తెలంగాణ అందుకు మినహాయింపేం కాదు. ఇప్పుడు ఈ ఆంధ్రాలో కూడా అట్లాంటి పవర్ పాలిటిక్స్ నడిచినాయి. దానివల్ల పవర్ చేంజింగ్ అనేది ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక నిన్న ప్రమాణ స్వీకారానికి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కూటమికి సంబంధించిన మంత్రులందరూ కలిసి దిగిన ఒక హిస్టారికల్ ఫోటో అన్నమాట. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇది దేని సూచిస్తోంది, దేని రిఫ్లెక్ట్ చేస్తోంది అంటే, రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఏకమవుతారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో మొన్నటి ఎన్నికల్లో మనం చూసినాం, మొత్తం 3 పార్టీలు కూటమి కట్టినాయి. కాంగ్రెస్ పార్టీ పక్క నుంచి సపోర్ట్ చేసింది. కామ్రేడ్లు, కమ్యూనిస్టులు అందరూ కూడా టీడీపీ కూటమికే సహకరించే ప్రయత్నం చేసినాయి. అంటే భావజాలాలతో సంబంధం లేకుండా, ఐడియాలజికల్ ఎథికల్ డిఫరెన్సెస్ ని గుర్తించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని గద్దెదించాలన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి ఆడిన చదరంగం ఎట్లాంటి ఫలితాలు ఇచ్చిందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ స్టోరీలోని కీలకమైన సారాంశాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇది ఆ స్టోరీ అన్నమాట. రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావా జగన్ రెడ్డి, నీ ఓటమితో వెలుగులోకి రెడ్ల చరిత్రం. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నారు. గెలిచినోడు తప్పులన్నీ మాసిపోవు, ఓడిపోయినాడు ఒప్పులు కూడా వెనకబడవు. హతవిధి, బలం తక్కువైతే బల్లే పామై కరుస్తుంది అనేది నిజం. చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరి విషయంలోనైనా అదే లోకరీతి, అదే పునరావృతం అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం అదే తంతు కొనసాగుతుంది. ఇదంతా తట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యుద్ధానికి సిద్ధం కావాలి అంటే తన పొరపాట్లను, ఓటమికి కారణాలను సమీక్షించుకోవాల్సిందే. చెప్పింది చేశాం, చెప్పనివి కూడా చేశాం అంటూ ధీమాతో ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లిన వైఎస్ఆర్సీపీకి బలమైన ఎదురుగాలి వీచింది. ఈ దరిమిల క్షేత్రస్థాయి పరిశీలనలో కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య 20 లక్షల ఓటు బ్యాంకు తేడా ఉన్నది. ఆ తేడాకు, ఓటమికి ముఖ్య కారణాల్లో ఒకటి కులం. మనం అవునన్నా కాదన్నా దేశంలోనే, ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కులాల సమీకరణాలు పార్టీలను అలాగే నాయకులను శాసిస్తున్న దుస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం గండిగొట్టడం. కులం అనేది ఎవరు ఛేదించలేని కవచం, కులం అనేది ఎవరు పడగొట్టలేని బలగం, కులం అనేది ఆపత్కాలాల నుండి రక్షించే గోవర్ధనగిరి, కులం అనేది మాయాకృష్ణుడు బోధించే గీత. కులాలు ఏకమైతే శత్రు విధ్వంసం తప్పదు అనేది 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సూటిగా స్పష్టం చేశాయి. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే, కమ్మ కులం చంద్రబాబు వెంట నడిస్తే, కాపు కులం పవన్ కళ్యాణ్ కు జై కొడితే రెడ్డి కులం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించింది. ఇందుకు కారణాలు ఏమిటి? మొన్నటి ఎన్నికల్లో మనం కనుక ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తే, మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కమ్మలకు, కాపులకు ఏ రోజు పడదు కూడా. కానీ మొన్న కమ్మ కాపు ఈక్వేషన్ కుదిరింది. తర్వాత మరికొన్ని బీసీ కులాలు తోడైనాయి. ఇంకా కాపు బీసీలు కూడా, 2 వర్గాల మధ్య కూడా తీవ్రమైన భావవైరుధ్యాలు ఉన్నాయి. అయినా కూడా కాపులు, బీసీలు కలిసి నడిచారు. ఇవన్నీ అంటే వదిలేసిన, సైడ్ చేద్దాం అనుకున్న చరిత్ర మర్చిపోలేని ఘటనలు అనమాట. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు తాను కమ్మ కులస్తుడిని అనే స్పృహను ఎక్కడ మర్చిపోలేదు. తన కమ్మ అస్తిత్వాన్ని ఎప్పుడు ఎక్కడ పక్కకు పెట్టలేదు. తాను పుట్టింది రాయలసీమ ప్రాంతంలో అయినా కమ్మ ప్రాబల్యం ఉన్న ఆంధ్ర ప్రాంతం మీదే అధిక ప్రేమ చూపించిన మాట వాస్తవం. ఏ ఒకరిద్దరు తప్పిస్తే
రాజకీయ విభేదాల కారణాలు తప్పిస్తే మొత్తం కమ్మజాతి చంద్రబాబు వెంటనే నడిచింది. కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని ధైర్యంగా చెప్పుకుంది ఆ కమ్మ కులం. అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంది. ఇక కాపు సామాజిక వర్గానికి వస్తే భీమవరం గాజువాక ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన వెంట నడవమని పిలుపునిచ్చాడు. కనీసం కాపు కులానికి అయినా ఓటేసి గెలిపించండి అని అనేక సభల్లో చెప్పాడు. చివరికి కాపు బలగం ఉన్న చోటే తన గెలుపు ఓటముల్ని పరీక్షించుకుని కులం ఓట్లతో విజయం సాధించాడు. ఇది కాదందమా? నెక్స్ట్, మొన్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో నేను రెడ్డిని, రెడ్లకు ఓటేయండి, రెడ్ల ప్రజా పరిపాలన చేస్తారు అని రేవంత్ రెడ్డి బాహటంగానే చెప్పుకున్నాడు. ఇందుకు ప్రత్యర్థి పార్టీలు కుల ప్రస్తావన తప్పుపడుతూ హడావిడి చేశాయి తప్ప కాంగ్రెస్ శ్రేణులు ఏ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కుల అస్తిత్వం అనేది పూర్తిగా కనుమరుగైంది. తన అమ్మమ్మ గారు ఇప్పటికీ సనాతన రెడ్లు, తన నాయనమ్మ తరఫున క్రిస్టియన్ రెడ్లు, వీరి ముత్తాత వెంకటరెడ్డి హయాంలో క్రిస్టియానిటీ తీసుకున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ప్రాబల్యం ఉన్న సమాజంలో ఒకంత ఇరకాటంలోనే పడ్డాడు. ఇరకాటంలో పడాల్సిన అవసరం లేదు. తాను ఒక సాధారణ రెడ్డిగా బ్రతికే అవకాశం ఉన్న అన్ని విధాలా ఉంది. అందుకు తన ఆచరణలో కొన్ని పాటించాల్సి ఉండేది జగన్ రెడ్డి. బీజేపీ శ్రేణులు పునాదులు బలపడిన తర్వాతే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద క్రిస్టియానిటీ ముద్ర పడటం మొదలైంది. సనాతన హిందూ ధర్మాచారాలతో ఈ ముద్రను చెరిపేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనే పదాన్ని ఉచ్చరించడానికి ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డట్టు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ రెడ్డి అస్తిత్వాన్ని ఎందుకు దూరం అయినట్టు? బహుజనుల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి బహుజనుల మనిషిగా కనిపిస్తేనే విజయం తథ్యం అని అనుకున్నాడా? బహుజనులకు ఉచితాలు ప్రకటిస్తే తిరుగులేదు అనుకున్నాడా? ఇదే పొరపాటు. కాబట్టి క్షేత్రస్థాయిలో రెడ్డి యువత పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయింది. ఈ రెడ్డి యువతలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి, హిందూ భావజాలం మెండుగా ఉన్న రెడ్ల కుటుంబాలు, రెడ్ల అస్తిత్వాన్ని తమ ఆత్మగౌరవంగా భావించే రెడ్ల కుటుంబాలు. ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి అసలు అంచనా వేసుకోలేకపోయాడు. రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కకు పెడుతున్నాను అనే స్పృహ లేకుండా పోయింది. ఒకవేళ రెడ్లు దూరం అయితేనేం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలంతా నా వెంటే ఉన్నారనే మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఈ ఆత్మవిశ్వాసమే ఇప్పుడు అతలాకుతలం చేసింది. మొత్తానికి రాజకీయంగా కులం అనేది కుటుంబంలో పనిచేస్తుంది అనేది నిరూపించబడింది 2024 ఏపీ ఎన్నికల ఫలితాల్లో. కాబట్టి రెడ్ల ఐక్యతతో ముందుకు నడిస్తే రచ్చ గెలవగలం అనేది సత్యమే. మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, ఆయన కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత దీన స్వరంతో ఆయన మాట్లాడిన మాటలు అంటే ఇంచుమించు 54 లక్షల మంది రైతన్నలకు ఆపన్న హస్తం అందించాం, 66 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాం, అమ్మఒడి పేరుతో ఇంచుమించు 40 లక్షల మంది అక్క చెల్లెలకు మేలు చేశాం, వాళ్ళ ప్రేమానురాగాలు ఏమైపోయినాయో అని చెప్పి ఆయన చాలా దీనస్వరంతో మాట్లాడిన వెంటనే ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగారో గుండెలా విసిపోయేలా ఏడ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి నాయకుడిన మనం కోల్పోయింది, దూరం చేసుకున్నదనే పశ్చాత్తాపం కనిపించింది అనమాట స్పష్టంగా. ఎందుకంటే సింపుల్గా అంటే నాకున్న అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఇట్లాంటి సంస్కరణలు అమలు చేసే మరో నాయకుడు పుట్టలేడు. ఎందుకంటే ఇంతమంది శత్రు బలగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు మెడికల్ మాఫియా ముందుకొచ్చింది, లిక్కర్ మాఫియా సహకరించింది, కులాలు ఏకమైనవి, బీసీ ఎస్టీ సామాజిక వర్గాల్లో చీలిక తెచ్చి అంటే వాళ్ళకు విద్యా వైద్య రంగంలో అందుతున్న ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలకు వాళ్ళని దూరం చేసే కుట్ర జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయన్నమాట. అందుకే ఈరోజు తెలంగాణతో సహా కర్ణాటక, తమిళనాడు అంటే జగన్ వాల్యూ తెలిసిన చాలామంది న్యూట్రల్స్ బాధపడ్డారు. ఇంత దారుణమైన ఓటమి, కనీసం ప్రతిపక్ష హోదా దక్కేలా 40-50 సీట్లైనా వచ్చి ఉండాల్సింది. 40% ఓటు బ్యాంక్ వచ్చింది, దానికి తగ్గట్టన్న సీట్లు రావాలి కదా. బట్ ఏదో జరిగింది, నిరూపించే ఆధారాలు లేవు, అంతే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులు కులానికి ఎంత దగ్గరగా ఉన్నారో విజయానికి అంతే చేరువయ్యారు. వాళ్ళకు ఓటేసిన దళిత, బహుజన మైనార్టీలు వాళ్ళతో పాటు వాళ్ళ కులాన్ని కూడా గౌరవిస్తూ ఓటేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది కాబట్టి నాయకుడిగా నిన్ను మెచ్చిన ప్రజలు నీ కులాన్ని కూడా మెచ్చుతారనే నిజాన్ని మర్చిపోవద్దు. మన పవన్ కళ్యాణ్కి 21కి 21 సీట్లు ఎట్లొచ్చినాయి? కాపు సామాజిక వర్గం ఆయనను హక్కున చేర్చుకుంది కాబట్టే కదా. కమ్మ సామాజిక వర్గం మీద అంటే దశాబ్దాల పాటు తెలుగు ప్రజల ధనమాన ప్రాణాలతో పాటు ఆర్థిక వనరులు దోచేశారన్న ఆరోపణలు కమ్మ కులస్తుల మీద, కమ్మ నేతల మీద, కమ్మ పారిశ్రామికవేత్తల మీద విపరీతంగా ఉన్నాయి. అయినా కానీ చంద్రబాబును దూరం చేసుకోలేదే. రెడ్డి అంటే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అని ఏ నిఘంటు అర్థం చెప్పలేదు. రెడ్డి అంటే పాలకుడు, పాలించేవాడు అని మాత్రమే అర్థం చెప్పింది. చరిత్రలో నియంతలుగా ఉన్న రెడ్లు ఉండవచ్చు, ఆ నియంతల కింద
దళిత బహుజన మైనార్టీల అనుచరులు బతికి ఉండొచ్చు. ఇంత మాత్రానికి మొత్తం సామాజిక వర్గాన్ని తప్పుపట్టడం చారిత్రక తప్పిదం. ఈ క్రమంలో ఒక రెడ్డిగా బతకడానికి భయపడటమో లేదో అదొక బూర్జువా వ్యవస్థగా భావించడం అంతకన్నా తప్పిదం. కానీ అన్ని విధాల ఆరితేరి కూడా రెడ్డి అనే పదాన్ని నిషేధించుకున్న పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, కొండపల్లి సీతారామిరెడ్డి, ముద్దసాని కోదండరామిరెడ్డి ఉన్నారు. వీళ్ళంతా తమ పేరులోని రెడ్డిని మాత్రమే నిషేధించుకున్నారు. కానీ బతుకంతా రెడ్డి కులంతోనే ముడిపడి ఉన్నది. కాబట్టి నిషేధం శాశ్వతం అనబడలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రెడ్లను పక్కకు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తమ అస్తిత్వాన్ని తాము గౌరవిస్తూ ఎదుటివారి అస్తిత్వాన్ని కూడా అంతే గౌరవిస్తూ ముందుకు సాగిపోతే ఏ నాయకుడు కూడా ఫెయిల్యూర్ కాలేడనే వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన చంద్రబాబు తన కేబినెట్ లో రెడ్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కనిపించలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవగానే మరో 20 ఏళ్ల పాటు తన పదవికి గట్టి పునాదులే వేసుకున్నాడని జనమంతా అనుకున్నారు. కానీ గెలిచిన తర్వాత మంత్రివర్గ కేటాయింపులు చూసిన అందరూ పెదవి విరిచారు. సామాజిక సమీకరణ అంటూ సమర్థులైన పవర్ఫుల్ రాజకీయాలు నడిపే రెడ్లను పక్కకు పెట్టి కేవలం పదవులు అనుభవించి వెళ్ళిపోయే పేలవ రాజకీయ నాయకులకు పెద్దపీట వేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పనికి మాలిన సలహాదారులు ఉచిత సలహాలు కావచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి సర్కార్పై రెడ్ల అంతరంగంలో పడిన మొదటి దెబ్బ. పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసినా, నిరాహార దీక్షలు చేసినా, జన సమీకరణ కోసం సభలు, సమావేశాలు, యాత్రలు విజయవంతం కావడం కోసం ఎందరో రెడ్లు తమ కోట్లాది రూపాయల ఆస్తుల్ని అమ్ముకున్నారు. ఈ రెడ్లు అందరినీ పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు అందుబాటులో లేరు. ఉన్నా కూడా శక్తివంతమైన రాజకీయాలు నడపలేరు, జనాన్ని నడిపించలేరు, ఖర్చులు పెట్టలేరు, నాయకత్వాలు వహించలేరు. పరాన్న జీవులుగా ఆధారపడే వాళ్ళను తనకు అండదండ అనుకోవడం జగన్మోహన్ రెడ్డి ఘోర తప్పిదం. గ్రామాలను రాజకీయంగా శాసించిన రెడ్లున్నారు. రాజకీయ ప్రాబల్యం వహిస్తూ తమ ప్రభావంతో బహుజనుల్ని నడిపిస్తున్న రెడ్లు నేటికి ఉన్నారు. కానీ ఇవేవి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కాబట్టే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పైన పచ్చని ఆకుల్ని నమ్ముకుని కింద వేలను తుంచేసుకోవడం అమాయకత్వమో, అత్యుత్సాహమో ఆత్మవిమర్శ చేసుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి బీసీ సంఘాల అధ్యక్షత వహించాడు. రావినారాయణ రెడ్డి హరిజన సంఘాలకు కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశాడు. తన 500 ఎకరాల పొలాన్ని హరిజనులకు కూడా రాసిచ్చాడు. భూదాన్ రామచంద్రారెడ్డి కూడా 100 ఎకరాలు హరిజనుల కోసం దానం చేసి మరో 900 ఎకరాలను సేకరించి విరాళంగా ప్రకటించాడు. వీళ్ళంతా దాతృత్వాన్ని, నాయకత్వాన్ని కొనసాగిస్తూ రెడ్లుగానే బతికారు. తాము రెడ్లమని చెప్పుకోవడానికి ఏనాడు ఇబ్బంది పడింది లేదు. రెడ్డి అంటే నాయకుడు అని తమ ఉనికిని ఉదాహరణగా నిరూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి పదాన్ని మాట్లాడడానికి భయపడుతూ, రెడ్డిగా చెప్పుకోవడానికి తడబడుతూ, ఆదరించడానికి అసహనం చూపిస్తూ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఏదేమైనా రెడ్డిగా చెప్పుకుంటే రెడ్డిగా బతికిదే, బహుజనులు దూరం అయిపోతారు అనుకోవడం అతిపెద్ద గ్రహపాటు. అట్లాగే కులగజ్జి, కులపిచ్చి వంటి అతి దుర్గంధం అవసరం లేదు. కులాభిమానం అనే ఏ మనిషికైనా తప్పనిసరిగా అవసరమే. సామాజిక పరిస్థితుల్లో కుల కొట్లాటలు ఉండవచ్చు, కానీ రాజకీయ పరిస్థితుల్లో కుల ఐక్యతను మించిన బలం మరొకటి లేదు అని ఈ స్టోరీ సారాంశం అనమాట. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో అంతకంటే పై కులాలు, కొన్ని అగ్రవర్ణాలు, చంద్రబాబు నాయకత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న కొన్ని కులాలు, అగ్రవర్ణాల వాళ్ళు పిచ్చిరెడ్లాగా మీరు అనవసరంగా అధికారం కోల్పోయినని చెప్పి హేళనగా మాట్లాడుతున్న మాటలు కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఉంటే ఆంధ్ర రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెడ్డి రాజ్య స్థాపనకు బాటలు పడేవి అనే ఒక ఈక్వేషన్ కూడా నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమితో అది మొత్తం చెల్లా చెదురైనట్టు కనిపిస్తోంది అనమాట. సో మొత్తం మీద ఏదేమైనా కులాల కుంపట్లతో రగిలే ఈ తెలుగు రాష్ట్రాలు సామాజిక అభివృద్ధి కోణంలో, సామాజిక న్యాయం కోణంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ప్రజలు తిరస్కరించడం అన్నది అనూహ్యమైన పరిణామాలే. ఏదేమైనా అంటే ఇంతటి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి తన తప్పులను సమీక్షించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఎలాగో ఈ నెల 27 నుంచి జనంలోకి జగన్ వస్తున్నాడన్న ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేయకూడని తప్పులు ఎన్నో చేసింది. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఫలితాలు వచ్చి వాళ్ళ గెలుపు ఖాయమైన తర్వాత 12వ తారీఖు మధ్య, అంటే ఇంచుమించు వారం రోజుల పాటు మరి ఎవరు సలహా ఇచ్చిండ్రో, ఏం చేసిండ్రో తెలియదు. కానీ అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా విపరీతంగా వైసీపీ సానుభూతి పరుల మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన గ్రామ సచివాలయాల మీద, ఆయన కట్టిన హాస్పిటల్స్ మీద ఎక్కడ కూడా, అంటే ఒకవైపు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి, మరోవైపు సానుభూతి పరుల మీద దాడులు చేస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిలాఫలక ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది తిరుగులేని అస్త్రంగా మారిందనమాట. సో వాటన్నింటినీ సందర్శించుకుంటూ నేల కొరిగిన కార్యకర్తలను, వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి 2011 నాటి వింటేజ్ క్లాసిక్ని కనుక చూపిస్తే ఖచ్చితంగా జనంలో తిరుగుబాటు రావడం గ్యారంటీ. దీనికి తోడు ఇప్పటికే నిన్న మనం చూసినాం, ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు నాయుడు
మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తానని తన ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఏమైందో తెలియదు. నిన్న ప్రమాణ స్వీకారం టైంలో మరి ఆయనకు పెన్ను దొరకలేదా, లేకపోతే అప్పుడెప్పుడో ఒక అమ్మాయి ఈ పెన్నుతోనే మీరు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాలని చెప్పి ఇచ్చిన పెన్ను మిస్ అయిందో తెలియదు. కానీ ఆయన మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టలేదు. దీని మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇట్లా కూటమి ప్రభుత్వం ఇస్తున్న అస్త్రాలు చాలానే ఉన్నాయి. వాటిని సొమ్ము చేసుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అవతరించడం పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే ఇప్పటికే టెక్నికల్ డాటా అండ్ స్టాటిస్టిక్స్ నిరూపిస్తూనే ఉన్నాయి. 39 సమ్ చేంజ్ అంటే ఇంచుమించు 40% పైగా ఓటు బ్యాంకు ఆయనకు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. తాను నమ్ముకున్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇప్పటికీ ఆయనకు వెనుదన్నుగా నిలుస్తూ ఉన్నాయి. సో గ్రామాల్లో పెద్ద ఎత్తున వైసీపీ ఇంకా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో తనకు దూరమైన వర్గాలను దగ్గర చేసుకుంటూ మిస్ అయిన క్యాడర్ను మళ్ళీ చేరదీసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా అవతరించడం పెద్ద మ్యాటరే కాదు. ఇకపోతే ప్రజాస్వామ్య పాలనలో ఎక్కడైనా కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు ఇవి కూడా దాడుల వైఖరిని ఖచ్చితంగా ఆక్షేపించాల్సిందే. ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని ఎవరినైనా చట్టపరంగా శిక్షించాల్సిందే. ఆ తీరుగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని ఆశిద్దాం. ఇకపోతే ప్రజాస్వామికంగా ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ పాలన సాగాలంటే ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత అందంగా ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు చెప్తూ ఉంటారు. ఆ రకంగానైనా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అవతరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్కు శ్రీరామ రక్ష. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఇచ్చిన హామీలు, ఎందుకంటే ఆయనను చరిత్ర 3 సార్లు ఓడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2004లో పట్టం కట్టలేదు, 2010లో తిరస్కరించారు, 2019లో మరోసారి ఓడించారు. సో చంద్రబాబు పాలన కూడా ఏదో రామరాజ్యం లాగా నడుస్తుందని అనుకోవడానికి లేదు. కాబట్టి అట్లాంటి నేతను, అట్లాంటి కూటమిని ఒక సరైన ట్రాక్లో నడిపించాలంటే విద్యా, వైద్యం లాంటి రంగాల్లో సంస్కరణలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రవేశపెట్టాడో వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్షం అవసరం. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ భావజాలాలతో, ఈగోలతో సంబంధం లేకుండా అహంకార ధోరణిని పక్కన పెట్టి మిగతా పక్షాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.